నీ దీవెనతో మా బిడ్డలు అమెరికా వెళ్తున్నారు. పై చదువులు పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగొచ్చేలా దీవించు. శుభం. శుభమస్తు. చెల్లమ్మా వెళ్ళొస్తానే, బాగా చదువుకోవాలి. తమ్ముడు నువ్వు అడిగిన పంపిస్తానే. టైం అవుతుంది, జాగ్రత్తగా వెళ్ళండి. ఆయన దిగాక ఫోన్ చేయండి. వస్తానన్నా. అలాగే బాబు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి బాబు. సరే అమ్మా. అలాగేనమ్మా. డ్రైవర్, ఎయిర్పోర్ట్ కి లెఫ్ట్ లో వెళ్ళాలిగా, ఎక్కడికి? షార్ట్ కట్. ఏంటి ఇక్కడ ఆపావు? ఎనీ ప్రాబ్లం? अस्सलाम वालेकुम भाई. अस्सलाम वालेकुम सलाम. तेरे नाम क्या है? बोल. ఎవరు నువ్వు? बोल बे. అరుణ్ కుమార్. శివరాం ప్రసాద్. खत्म कर दो दोनों को. వద్దు వద్దు ప్లీజ్, మమ్మల్ని చేయదు, మమ్మల్ని చేయదు. ఓకే భయ్యా. ఏయ్ అంతా దిగండి. ఉత్తరా నెమ్మదిగా దిగు. నేను చూస్తే నా కొడుకులో ఉన్న మమ్మల్ని ఏం చేయకు బాబు. కావాలంటే నగలని తీసుకో. వీడేం పాపం చేశాడని చెప్పారా? మమ్మల్ని చంపకండి దయచేసి, వదిలేండి సార్. మతోన్మాదంతో ఒకే వర్గంపై దాడి, డజన్ల సంఖ్యలో హత్యలు, వీటి వెనుక ఐఎస్ఐ హస్తం. వాళ్ళు ఎంతమంది, ఎక్కడుంటారు? ఎందుకు సార్, ఎందుకు? వాళ్ళ అడ్రస్, బయోడేటా డీటెయిల్స్ కావాలా మీకు? ఎక్కడ చంపారో, ఎలా చంపారో, ఎంతమందిని చంపారో మీకు అది ఇష్టంతో కావాలా? వద్దు సార్, చచ్చిపోయిన మా అమరుల కోసం మీరు చెల్లించే ఎక్స్‌క్యూషన్ వద్దు సార్. ఇలాంటి వాళ్ళని ఇక చావుకుండా చూడండి. మీ వల్ల కాకపోతే ఎవరి వల్ల అవుతుందో చెప్పండి. బాబు కాపాడమని వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాం. ఈ సిటీని, దేశాన్ని కాపాడమని దండం పెట్టుకుంటాం. ఈ ఘోరాన్ని ఆపడానికి ఏ దేవుడో దిగి రావాలి, ఏ దేవుడో దిగి రావాలి. స్వామి ఆరా. ఎక్కడికి వెళ్ళాలి స్వామి? గండిపేటకు నాయన. గండిపేటక? నేను తీసుకెళ్తాను స్వామి. నాయన, గండిపేట అంటే నీళ్లుంటాయంటారు, అన్ని రాళ్లే ఉన్నాయేంటి నాయన? మా అర్జునుడు భూమికి బాణం కొడతాడు స్వామి, భూమి నుంచి నీళ్లు జుమ్మని వస్తాయి స్వామి. మీరు దిగొచ్చి చూడండి స్వామి. దిగండి స్వామి, దిగండి. आइए स्वामी जी, आइए.
नाम क्या है? सिंहाचलम। सिंहाचलम डिप्यूटी कमिश्नर ऑफ पुलिस क्राइम। సార్ ప్రెస్ కవరేజ్ అంటే ఏమనుకున్నారండి? వీడియో కెమెరాలు కూడా ఎలా చేయట్లేదు. ఇది అసలు పద్ధతేనా? టేప్ రికార్డర్ లాగేసుకున్నారు, పైనుంచి కింద చెక్ చేస్తున్నారు. మమ్మల్ని టెర్రరిస్టులు అనుకున్నారా, ప్రెస్ వాళ్ళు అనుకున్నారా సార్? పోనీ పెన్ను పేపర్ అయినా అలౌ చేస్తారా సార్? వాస్తవాలు మాట్లాడుకుందామని. వాస్తవాలు కనబడుతూనే ఉన్నాయి కదా సార్. మీరు 15 మందిని ఎన్కౌంటర్ చేశారు. సారీ, అది ఎన్కౌంటర్ కాదు, మర్డర్స్ చేశాం. మర్డర్స్ అని ఓపెన్ గా చెప్తున్నారు, రాసేమంటారా? మీరు పోలీస్ ఆఫీసర్ ఏంటి మర్డర్స్ ఎందుకు చేశారు సార్? వాజ్పేయి గారు తెలుసా? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. తెలుసు. వాజ్పేయి గారికి పెళ్లి అయిందా? స్టిల్ బ్యాచులర్. వరల్డ్ కప్ క్రికెట్ లో ఇండియా గెలిచిందా, ఓడిందా? లాస్ట్ మినిట్ లో ఓడిపోయింది. అయినా అన్ని తెలిసినవి అడుగుతున్నారండి సార్. చనిపోయిన వాళ్ళంతా నరహంతకులని మీకు తెలుసా లేదా? తెలుసు సార్, మా పేపర్లలో పెద్ద పెద్ద హెడ్డింగ్లతో వేశాం సార్. అన్నీ తెలిసి మృగాలను చంపడం ఎందుకని అడగడం తప్పు కదండి. అయినా చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకూడదు కదా. చట్టాన్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళకి చట్టాన్ని అప్లై చేస్తాం. చట్టాన్ని చీప్ గా చూసే వాళ్ళకి ఇదే ట్రీట్మెంట్ ఇస్తాం. హ్యుమానిటీ గ్రౌండ్స్ లో అనఫీషియల్ గా చేశాను. అఫీషియల్ గా మీకు ఏది మంచిదనిపిస్తే అది రాయండి. నమస్కారం. మీరు మీ భార్య బిడ్డలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి.